తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని పలు పుణ్యక్షేత్రాలకు ఏపీకి చెందిన ప్రజాప్రతినిధుల లేఖలతో భక్తులు వచ్చినప్పుడు వారందరికీ దర్శనాలు కల్పిస్తున్నామని చెప్పారు. మరి తెలంగాణకు చెందిన భక్తులు ప్రజాప్రతినిధుల లేఖలతో తిరుమలకు వచ్చినప్పుడు ఎందుకు దర్శనానికి అనుమతి ఇవ్వడం లేదని నిలదీశారు. ఇక రాష్ట్ర విభజన సమయంలో ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్ళు లాంటివని అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ కన్నును తీసేసుకున్నారని కూడా ప్రశ్నించారు. ఆయన వస్తుంది ఆగస్టు 2-3 తారీఖు నాడు ఈఓ గారు డైరీ ఈఓ కార్యక్రమంలో తెలంగాణ లెటర్లు వస్తే మేము దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుదాం అనుకుంటున్నాం. మీరు విభజనప్పుడు నా 2 కన్నులు, తెలంగాణ ఒక కన్ను, ఆంధ్ర ఒక కన్ను అని చెప్పడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం, మళ్ళీ ఒక కన్నుని తీసేస్తున్నారా, పొడుచుకున్నారా? అదే తెలంగాణలో మీ ఎమ్మెల్యేలు గాని, ఎమ్మెల్సీలు గాని, యాదగిరిగుట్ట గాని, భద్రాచలం గాని వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడ ఈఓలకి దర్శనాలు జరుగుతున్నాయి. కానీ ఈ రోజు మా తెలంగాణ పైన ఎందుకు ఇంత చిన్న చూపు? నా నియోజకవర్గం జడ్చర్లలో ఒక కుటుంబ సభ్యులు వాళ్ళు తిరుపతికి వస్తుంటే ఒక రూమ్ ఇప్పారా అని అంటే మేము ఇప్పేదేని పరిస్థితులు ఉన్నాం. పాపం ఆయన భార్య పక్కన ఎంత బాధపడ్డదో మాకు తెలుసు ఆ బాధలు. మేము ఒకటే కోరుకుంటున్నాం, వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తేనేమో టీడీపీ నాయకులు వచ్చి మీ బిజినెస్లు గానీ తెలంగాణలో చేసుకుంటారు. మీరే మా దగ్గర బిజినెస్లు చేసుకున్నా గానీ మేము ఏనాడు కూడా ఒక మాట మాట్లాడలేదు. చాలా బాధతో మాట్లాడుతున్నాము. ఒకవేళ మేము కూడా అందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం మేము కూడా ఒక తీర్మానం చేసుకున్నాం అనుకోండి, మీరు కూడా ఇక్కడ రావద్దనంటే మీకు ఎట్లా అనిపిస్తుందో తెలుసుకోండి, ఎట్లా అర్థమవుతుందో మీరు ఆలోచించండి మా బాధలు. కాబట్టి దయచేసి మా లెటర్లు యాక్సెప్ట్ చేస్తే తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కడ దర్శనానికి వచ్చే వీలవుతుంది.